ఉదయం 5:00 గంటల నుండి ముగ్గురు అబ్బాయిలు టక్ టక్ ని కాపలా కాస్తున్నారు. 6:00 గంటలయ్యాక టక్ టక్ తనంతట తానుగా బయలుదేరింది. మరియు నెమ్మదిగా తిరిగి వ్యతిరేక దిశలో తిరిగింది. ముగ్గురు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. ఇది నిజంగా జరుగుతుందా? ఒక బాలుడు భయంతో అన్నాడు. బహుశా దేవుడు దానిలోకి వచ్చి ఉండవచ్చు. అప్పుడు టక్ టక్ హ్యాండిల్ దానంతటా అదే కదిలింది. అవును అనే సంకేతంతో. ఆ బాలుడు అడిగాడు. నువ్వు దేవుడివా? ఈసారి హ్యాండిల్ లేదు అనే సంకేతంతో కదిలింది. తరువాత వారు ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడిగారు. మరియు ప్రతిసారీ టక్ టక్ సరైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఈ అద్భుతం ముగ్గురిని ఆశ్చర్యపరిచింది. అప్పుడు ఒక బాలుడు సమీపంలోని ముసలి మామకు ఫోన్ చేశాడు. మామకు అర్థం కాలేదు. స్కూటర్ ఎలా సమాధానం చెప్పగలదు? అతను అడుగుతాడు. నా కూతురికి ఈ సంవత్సరం పెళ్లి అవుతుందా? టక్ టుక్ మళ్ళీ అవును అని సిగ్నల్ ఇస్తాడు. మామయ్య ఆనందంతో దూకుతాడు. దేవుడు గ్రామానికి వచ్చాడు. మరుసటి రోజు గ్రామమంతా బాలుడి ఇంటి బయట బార్లు తీరుతుంది. అందరూ అడగాలనుకుంటున్నారు. టక్ టుక్ బాబా మన అదృష్టం ఎలా ఉంది? అబ్బాయిలు ఏదైనా చెప్పేలోపు టక్ టుక్ మళ్ళీ తిరిగి వ్యతిరేక దిశలో చూపుతాడు. ఇప్పుడు గ్రామస్తులు కూడా ఒప్పుకున్నారు. ఇది సాధారణ స్కూటర్ కాదు, ఇది అద్భుతం. ఇప్పుడు అబ్బాయిల మనసులో ఒక గొప్ప ప్రణాళిక వస్తుంది.